హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీస్ వాల్ 2021. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే చిట్టి పునుగులు ప్రిపేర్ చేసుకుందామని పిండి ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నానండి. ముందు మనం ఒక బాండీలో ఆయిల్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. మనకి ఆయిల్ హీట్ అవ్వడానికి 2 minutes అనేది టైం పడుతుందండి. ఆయిల్ బాగా హీట్ అయ్యింది. ఇప్పుడు మనము పునుగులు వేసుకుందాము. ఇవి చిన్న చిన్న పునుగులు వేసుకోవాలండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. చిట్టి పునుగులు అంటే పిల్లలకి ఎంతో ఇష్టం అండి. చాలా సింపుల్గా అయిపోయే ప్రాసెస్. వీటిని ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కాలనివ్వాలండి. చూడండి, కలర్ కూడా బాగుంది, బాగా రెడ్గా వచ్చేసింది. మరీ ఎక్కువ అనేది ఉంచితే మాడిపోతాయండి. ఇట్లా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ పునుగుల్ని ఆఫ్ చేసుకోవాలండి. చేసుకొని దానిలోకి పల్లీ చట్నీ అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఈ పల్లీ చట్నీ మరీ ఒత్తుగా కాకుండా, అట్లానే మరీ లూజ్గా కాకుండా మీడియంగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇట్లా ఈ పునుగుల మీద పల్లీ చట్నీ వేసుకొని దీని మీద సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇవి తింటుంటే పిల్లలు అస్సలు వదిలిపెట్టకుండా తింటారు. ఇప్పుడు పిల్లలకి ఎంతో ఇష్టమైన చిట్టి పునుగులు అయితే రెడీ చేసుకున్నాం కదండి. నెక్స్ట్ ఏంటంటే, ఈ పునుగులకి మనము తిన్నాక వేడి టీ తాగితే ఎంతో హాయిగా ఉంటుందండి. అందుకోసమని నేను అల్లం టీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడంటే వెదర్ కూడా చల్లగా ఉంది. అది కాక మనం అల్లం టీ తాగితే మనకు జలుబు చేసినా కానీ మనకేంటి హెల్త్ కూడా బాగుంటుందండి, కొంచెం గొంతు బాగుంటుంది. అందుకోసం అని చెప్పేసి నేను అల్లం టీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేనైతే పాలల్లో 1.5 కప్పు మిల్క్లో 1/2 కప్ అనేది నేను వాటర్ పోసుకున్నానండి. తర్వాత 1 టేబుల్ స్పూను టీ పొడి, 2 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకున్నాను. దీనిలో మనం ఏం చేయాలంటే, ఇప్పుడు 2 యాలక్కాయలు దంచి వేసుకోవాలండి. అప్పుడు ఏంటంటే మనకి యాలకులు అనేది ఫ్లేవర్ మనకి టీలో బాగా మరిగినప్పుడు యాలకుల ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. నెక్స్ట్ మనము అల్లం కూడా దంచుకొని వేసుకోవాలండి. నేనైతే అల్లం కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను. ఎందుకంటే నాకు కొంచెం జలుబు చేసింది కాబట్టి కొంచెం అల్లం ఎక్కువగా వేసుకుంటున్నానండి. మీరైతే దీనిలో హాఫ్ వేసుకుంటే సరిపోతుంది.
ఈ అల్లంలో ఉండే రసం అంతా టీలోకి వస్తే అప్పుడు టీ టేస్ట్ కూడా బాగుంటుందండి, కొంచెం ఘాటుగా బాగుంటుంది. ఇంత ఘాటుగా తాగలేని వాళ్ళు ఏంటంటే దీనిలో సగం అల్లం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ టీ అనేది మనము 5 మినిట్స్ వరకు మరిగిద్దామండి. అప్పుడే మనకి టీ చిక్కపడే కొంది టేస్ట్ కూడా బాగుంటుంది. ఇట్లా 5 మినిట్స్ వరకు మనము హై ఫ్లేమ్లో పొంగొచ్చినప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి బాగా అది మరిగే కొంది టేస్ట్ బాగుంటుంది. అల్లం ఫ్లేవర్ కూడా టీలో కలుస్తుంది. ఇలా 5 మినిట్స్ మరిగిపోయిన తర్వాత టీ అయితే రెడీ అయిపోయినాయండి. వీటిని మనము కప్లోకి తీసేసుకుందాము. చూడండి వీటి కలర్ కూడా ఎంత బాగుందో. టీ ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.